జనగామ జిల్లాలో పెద్దపులి సంచారం మరోసారి కలకలం సృష్టించింది. 3 రోజులుగా జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి నర్మేట మండలం అమ్మాపూర్లో ఇర్రి చంద్రారెడ్డి అనే రైతు పొలం వద్ద కట్టేసిన 2 దూడలను చంపేసింది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను సేకరించారు. పులి అడుగుల ద్వారా అన్వేషణ సాగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జనగామ జిల్లా దాటి సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోకి పులి ప్రవేశించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పెద్దపులి మరో జిల్లాలోకి ప్రవేశించింది. జనగామ జిల్లాలో పెద్దపులి సంచారం మరోసారి కలకలం సృష్టించింది. 3 రోజులుగా జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి నర్మేట మండలం అమ్మాపూర్లో ఇర్రి చంద్రారెడ్డి అనే రైతు పొలం వద్ద కట్టేసిన 2 దూడలను చంపేసింది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలు సేకరించారు. పులి అడుగుల ద్వారా అన్వేషణ సాగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జనగామ జిల్లా దాటి సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోకి పులి ప్రవేశించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పెద్దపులి మరో జిల్లాలోకి ప్రవేశించింది. ఆడ 2 ఆడనే కట్టేసినాయి. ఈడ 2 దూడలు అట్లా 15 ఉంటుంది. అదే 15 ఓకే మీరు ఇక్కడికి రమ్మన్నారు. మమ్మల్ని ఇద్దరినేమో సిద్దిపేట ఊరట అడిగి పోమన్నాడు. కన్ఫర్మ్ చేసుకోమంటారు. మాకు బర్రెలు ఉన్నాయి. రోజు సాయంత్రం కట్టేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఉదయం పొద్దున 6 గంటలకు పాలు పిండుకుద్దామని పోయే వారికే 2 దూడలు చనిపోయినాయి. ఇవేమో చనిపోయినాయి అని చూసే వరకు ఉరుబడ్డదేమో అనుకున్నా. నేను ఒకతాన కట్టేస్తే ఉరుబడ్డది అనుకున్నా, కానీ దగ్గర పోయి చూసే వరకు కాట్లు ఉన్నాయి, రక్తం ఉన్నది, చనిపోయినాయి దూడలు. పులి ఏమో అనుకున్నాము అనుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చిర్రు, దిగేస్తాను. ఇది పులే ఉన్నట్టున్నది.